ఇప్పుడున్న మనొక లక్కీ పాయింట్ అంటే నాట్ ఓన్లీ ఓటీటీ జనాలు యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఏమైనా కొంచెం కొత్తగా ట్రై చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. నో డెఫినెట్గా దెర్ వాజ్ ఆల్వేస్ ఈవెన్ నేను బాణం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ కంప్లీట్లీ కాంట్రాస్ట్, బట్ స్టిల్ దెర్ వర్ అ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ హూ యూస్ టు ఎంజాయ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ ఇవాళ ఏంటంటే దట్ నంబర్ హాస్ గ్రోన్ బిగర్. అది డెఫినెట్గా. బట్ ఏంటంటే స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ కమర్షియలైజ్డ్ ఎలిమెంట్స్ విచ్ నీడ్ టు ఫిట్ ఇన్ టు అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆల్సో. మనకి కొత్త కథ చెప్తూనే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వేర్ జనాలు ఏంటంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా నా సినిమాలు నచ్చొచ్చు, బట్ ఏంటంటే ఇంకొంచెం ఆ సాంగ్స్ ఇది దే సీ సినిమా యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఏదో ఒకటి ఎమోషన్ కానీ యాక్షన్ కానీ ఏదో ఒకటి మనం ఫీల్ అయితేనే ద సక్సెస్ ఇస్ బిగ్గర్. సో ఈవెన్ జాన్రా ఫిల్మ్స్కి యూ నీడ్ టు హ్యావ్ దిస్ హై ఎలిమెంట్స్. బట్ మీ సోలో సినిమా చూసుకుంటే సోలో కమర్షియల్ సినిమా అండి. కమర్షియల్ ఈ జనరల్కి వస్తుంది. సోలో ఇస్ అ కమర్షియల్ సినిమా, కమర్షియల్ ఫిల్మ్ వస్తుంది. మీరు అన్నట్టు దానికి ఎంత ప్యాడింగ్ అయినా పెట్టుకోవచ్చు, అవును, ఏమైనా చేసుకోవచ్చు ఆ సబ్జెక్ట్. ఇప్పుడు అదే సోలో అనే సినిమాకి ప్రకాష్ రాజ్ గారు అనే క్యారెక్టర్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. అవును. సో ఆ సినిమాకి వన్ ఆఫ్ ద బడ్జెట్స్లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఆయనకి వెళ్ళింది. సో సమ్టైమ్స్ యూ నీడ్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు మనం ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయాలి అంటే యూ నీడ్ ద రైట్ పర్సన్ టు డూ ఇట్. సో అలాగా ఒక క్యారెక్టర్స్లో ఎవరు ప్లే చేయాల్సిన వాళ్ళు ప్లే చేస్తేనే అది రీచ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందండి. కానీ నాకు ఎందుకో అనిపిస్తుంది, గీత గోవిందం సినిమా చూస్తే మీ ఫ్రెండ్ ఆ సబ్జెక్ట్ మీకోసమే తయారు చేసి పక్కకి పంపించాడు అనిపిస్తుంది. అంటే ఇనీషియల్ డిస్కషన్లో నరేష్ చెప్పాడండి నాకు. సో లాంగ్ బ్యాక్ అంటే నేను సోలో జరుగుతున్నప్పుడు విజయ్ దేవరకొండ క్యారెక్టర్ చూస్తుంటే సో మీకు కొంచెం దీనిలో ఉంటుంది ఆ ఇన్నోసెన్స్ అలా ఉండడం. లేదు అంటే వెరీ స్టార్టింగ్ డిస్కషన్లో సోలో జరుగుతున్నప్పుడు ఐడియా చెప్పాడండి. సో అప్పుడు తెలుసు, బట్ దెన్ విజయ్ అసలు చాలా బాగా చేశాడు, డౌట్లేదు. బట్ ఇనిషియల్గా ఇట్ వాస్ దేర్ ఇన్ డిస్కషన్. మేము అనుకున్న ఐడియాస్లో అదొకటి ఉండేది, ఎలా ఉండేదో, బట్ ఇంత సక్సెస్ ఉండేది కదండి. ఎందుకంటే తనకి ముందు అర్జున్ రెడ్డి అనేది దాని ఇమ్మీడియట్ ఇలాంటి సినిమా పడ్డాం. ఇప్పుడు నేను చేస్తున్న మహా అయితే 15 కోట్లు 20 కోట్లు చేసేది, ఇంత పెద్ద సక్సెస్ అయితే అయ్యేది కాదు. అంటే నాకు ముందేమైనా పెద్ద హిట్ ఉంటే దాని ఇంపాక్ట్ వేరేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ముందుది పెద్దది ఉంటే నెక్స్ట్ దానికి కొంచెం బాగున్నా దాన్ని సక్సెస్ రీసౌండింగ్ ఉంటుందండి.